అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బియ్యం పిండిలో కరివేపాకు వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి అండ్ జీలకర్ర పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ పప్పు, శనగపప్పు అండ్ నువ్వులు వేసుకుందాం కొన్ని. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీరాకు, మనకు కావాల్సిన పల్లీలు వేసుకోవచ్చు అండ్ తగినంత కారం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఆ మొత్తం మిశ్రమాన్ని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. కింద అంటుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. దానిపైన మనం ఇంతకుముందు చేసుకున్న ముద్ద వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆ ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానికి కొన్ని హోల్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకుందాం. కావాల్సినంత వేసుకోవచ్చు, అంటే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది, మళ్ళీ అది అతుక్కోకుండా ఈజీగా వెళ్తుంది మనం తీసుకునేటప్పుడు. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes అట్లా ఉంచుకోవాలి. మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో అంటే ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సో అన్ని వైపులా సరిగా కాలేలాగా. ఒకసారి మూత చేసి చూద్దాం. ఒక సైడ్ కాలింది అనిపించిన తర్వాత దాన్ని ఇంకో సైడ్ మనం తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి అలా ఈజీగా వస్తుంది. అంతే, తెలంగాణ ఫేమస్ సర్వపిండి రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఉండాలి, మంచి మంచి వంటలు చేసుకొని తినండి. కేవలం చేసెల్ఫ్.